వారాహి దీక్ష చాలా పవర్ఫుల్ అది. ఆ దీక్షని ఎవరు ఆచరించినా కూడా విజయం తథ్యం. కానీ పద్ధతితో చేస్తే, అమ్మవారి యొక్క మూలాన్ని, అమ్మవారి యొక్క మంత్రశాస్త్రంలో చెప్పినటువంటి పద్ధతిని అనుసరించి చేస్తే తప్పకుండా ఆ తల్లి యొక్క కృపను పొందుట ఖాయం. అమ్మవారి అనుగ్రహాన్ని పొందిన వాళ్ళకి తిరుగుండదు. మనకు ఉదాహరణ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే ఎలా విజయం సాధించారు. వారు అమ్మను పట్టుకున్నప్పటి నుంచి ఎక్కడో ఓడిపోలే. అమ్మను పట్టుకోకన ముందు వారి జీవితంలో పరాజయం ఉన్నది. అమ్మని ఎంచుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడ ఓడిపోయినట్టు లేదు. అమ్మని పట్టుకున్నంత వరకు వాళ్ళు ఓడిపోరు. మనకు ఒక పవన్ కళ్యాణ్ అంటే ఒక ఫేమ్ కాబట్టి అందరికి అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నాను. సామాన్యులు కొన్ని కోట్ల మంది ఉపాసిస్తున్నారు అమ్మవారిని, కానీ మనకు తెలియదు. అమ్మవారిని వారాహి మాతను ఉపాసించే ఒక మెయిన్ వ్యక్తిలో పవన్ కళ్యాణ్ నిలిచిపోయారు. ఇప్పుడు ఎవరు ఉపాసించినా, ఎవరు పూజించినా అమ్మ అనుగ్రహిస్తుంది, వాళ్ళని చల్లగా చూస్తుంది, వాళ్ళ కష్టాలు నెరవేరుస్తుంది. వారాహి దీక్ష చాలా పవర్ఫుల్ అది. ఆ దీక్షని ఎవరు